సో ఈ క్రమంలో నాగబాబు గారికి ఎమ్మెల్సీ కోటాలో ఏపీ క్యాబినెట్లో స్థానం లభించబోతుందన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. సో ఏ శాఖకు సంబంధించి ఆయనకి మంత్రిగా ఇస్తారు అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు, కానీ మొత్తానికి ఆయనకి క్యాబినెట్లో స్థానం. సో ఒక మంత్రి పదవి అయితే ఖాళీగా ఉంది కాబట్టి ఆ మంత్రి పదవికి ఆ కోటాలో ఆయనకి ఎమ్మెల్సీ కోటాలో ఇవ్వబోతున్నారు. సో ఇక్కడ నాగబాబు గారికి క్యాబినెట్లో స్థానం దక్కడం పట్ల జన సైనికులు అయితే మాత్రం చాలా ఆనందోత్సాహం పొందుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా ఏ రాజకీయ పార్టీకి అయినా సరే కుటుంబ సభ్యులు ఉంటే అదిగో వాళ్ళ కుటుంబానికి ఇచ్చుకున్నారు, వాళ్ళ సొంత వాళ్ళకి ఇచ్చుకున్నారు, లేదా వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు, ఇట్లాంటి విమర్శలు అయితే తలెత్తుతూ ఉంటాయి. సో అందు గురించేనేమో బహుశా వీటన్నిటికీ చెక్ పెట్టాలి అని నాగబాబు గారికి కూడా ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ పదవికి కూడా రికమెండ్ చేసి పవన్ కళ్యాణ్ గారు కావాలంటే ఏదైనా ఇచ్చేస్తారు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా హుందాతనంగా ఎక్కడా కూడా నాకు మా అన్నయ్యకి ఈ స్థానం ఇవ్వండి, లేకపోతే మా అన్నయ్యకి ఈ పదవి ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఎక్కడ కోరలేదు. అట్లాగే నాగబాబు గారు కూడా ఆశించాల. సో ఆ విధమైన హుందా రాజకీయాలు చాలా అవసరం ఇక్కడ.